దివి నుంచి భూకి దిగివచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానం, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి ఆత్మాయనంలో మరి మనం మరణించిన తరువాత ఈ స్వభావం ఎలా ఉంటుంది అన్న దాని గురించి, మనం ఈ జన్మలో కొన్ని పాపాలు చేసినట్లయితే దాని పరిహారంగా కొన్ని గుళ్ళు గోపురాలు కట్టించినట్లయితే ఆ పాపం పోతుందని భ్రమిస్తాం తప్ప అది నిజం కాదు అని చెప్పి చదువుకోవటం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. గొప్పతనాన్ని అంతా తీసి అవతల పారేస్తూ హాస్యాపదమైన సిద్ధాంతాన్ని ఒకదాన్ని చేర్చారు. అదేమిటంటే, డబ్బు ఖర్చు పెడితే మనిషి ఈ పరిస్థితిని దాటుకుపోగలడు అని. ఇటువంటి వ్యవహారానికి అసలు అక్కడ అవకాశమే లేదు. ఎన్ని వేల పౌన్లు ఖర్చు చేసినా కూడా మనిషి చనిపోయాక ఏదైతే జరగవలసి ఉంటుందో దానిలో పిసరంత తేడా కూడా ఉండదు. బ్రతికుండగా ఈ మనిషి మీద చట్టాలు తప్పించుకోవడానికి మనిషి డబ్బు ఉపయోగపడుతుందేమో తప్ప ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయాక మాత్రం డబ్బుకి ఎటువంటి విలువ ఉండదు. అంటే ఏదైనా తప్పుడు పనులు చేసిన తర్వాత మన మీద కేసులు బనాయించి మనకి శిక్ష వేసినట్టయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల ద్వారా మనం ఆ శిక్షణ అయితే తప్పించుకొని యువతలకు రాగలం. కానీ మనం మరణించిన తర్వాత ఆ తప్పుకు శిక్ష అనేది అనుభవించి తీరాల్సి ఉంటుంది. అంటే కర్మ ఫలితం అనేది తప్పదు అని చెప్తున్నారనమాట. అతని పేరు చెప్పి అతనికి ఏదో మేలు జరుగుతుందని అతనిని స్నేహితులు, బంధువులు ఈ లోకంలో ఖర్చు చేసే డబ్బంతా శుద్ధ దండుగా, డబ్బు ప్రకృతి ధర్మాన్ని కూడా మార్చగలదు అని చెప్పటం నాకు చాలా హాస్యాస్పదంగా కనపడుతూ ఉంటుంది. డబ్బులు ఇచ్చి భూమాకర్షణను మార్చలేవు. క్యాండిల్స్ను వెలిగించి ప్రార్థనలు చేసి మొక్కులు మొక్కి ఇలాంటి లంచాలతో దైవ న్యాయాన్ని మార్చలేవు. మనం దైవ న్యాయం, ధర్మాన్ని, ప్రకృతిలో ఉన్న ధర్మాన్ని మనం ఏమాత్రం కూడా మార్చలేమని చెప్పి చెప్తున్నారు. మనం కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేసి భజనలు చేసి ఇన్ని చేసినా కూడా మన కర్మ ఫలితాలు మారవు అని చెప్తున్నారు. మనం మరణించిన తర్వాత మనం అయితే కర్మలు చేసామో వాటి ఫలితాలు తప్పకుండా అనుభవించి తీరాలి అని చెప్తున్నారు. పర్గేటరీ అనే దేనినైతే పిలుస్తున్నానో ఆ పేరు దానికి బాగా సరిపోతుంది. ఇది ఆస్ట్రల్ ప్రపంచంలోని నిమ్న భూమికలలో ఉంది. ఈ పర్గేటరీ అనేది ఒకానొక చైతన్య స్థితి. ఇక్కడ శుద్ధి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. మనిషి చనిపోగానే వెంటనే వెళ్ళే భూమిక ఇది. ఎప్పుడైతే ఈ బాహ్య దేహాన్ని వదిలి మన ఆత్మస్వరూపం బయటికి వెళ్తుందో అది ఈ పర్గేటరీ అనే దాంట్లో, అంటే ఆ భూమికలోకి తర్వాత మనం ఏ కాలానికైతే చేరతామో ఆ లోకంలోకి చేరతామో దానినే పర్గేటరీ అంటారనమాట. అక్కడికి వెళ్తామంట. ఈ భూమికలో మనిషి కళ్ళకు గ్రుడ్డి పొరల్లా కమ్మేలా చేసిన తక్కువ రకం కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేయటం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ లోకంలో అయితే కోరికలతోటి కళ్ళు మూసుకుపోతామో, కామంతో కళ్ళు మూసిపోయినీరా అని అంటుంటారు. అట్లానే పనికిరాన్ని లోభాలతోటి, కామాలతోటి, మరి ఆశలతోటి కళ్ళు పొరలు కమ్మి మనం అయితే తప్పులన్నీ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా అక్కడ తొలగిపోతాయంట. అవన్నీ కూడా తెరుచుకోబడతాయి. ఆ పొరలు తొలగించబడతాయి అన్నమాట. ఆ పొరలన్నీ తేట తెల్లంగా అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా తప్పురా, ఇవి చేయదగినవి కావు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది అన్నమాట అక్కడ. ఈ తక్కువ రకం కోరికల వల్లనే మనిషి తన కోరికల శరీరానికి ఎల్లకాలం బద్ధుడైపోతూ ఉంటాడు. ఈ కోరికల వల్లే ఎప్పుడు కూడా ఈ నాది 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 నాది, ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, ఈ భర్త నాది, ఈ పిల్లలు నాది, ఈ చుట్టూ ఉన్న ప్రపంచం నాది, ఈ సమాజం నాది, ఈ ఏదన్నా గౌరవప్రద ఈ సీటు నాది, ఈ పదవి నాది అని ఏదైతే అపోహపడుతూ ఉంటాడో వాటన్నిటికి కూడా అక్కడ మనకి
మా సమాధానం దొరుకుతుంది. అవన్నీ కూడా కావు, నీదేది కాదు అన్నది తేటతెల్లం అవుతుందన్నమాట. ఈ శరీరానికి వాటి వల్ల నాది నాది అనుకోవటం వల్ల శరీరానికి బద్ధుడైపోతూ ఉంటాడు ఈ మానవుడు. పరిణితి క్రమంలో అతను ఉన్నత స్థాయి భూమికలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆత్మ పరిణితి చెందే కొంది ఈ భూమిక నుంచి మారుతూ మళ్ళీ పరిణితి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అతను ఎలా వెళ్ళాలి అంటే కొన్ని ప్రదేశాల గుండా అతను దాటుకొని పోవలసి ఉంటుంది. ఆత్మ కూడా డైరెక్ట్గా ఉన్నత పరిస్థితికి వెళ్ళదన్నమాట. తాను చేసిన కర్మల ఫలితంగా కొన్ని ప్రదేశాలను దాటుకుంటూ కొన్ని ఉన్న ఆ లోకాలను దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్రదేశాలలో అతను కొన్ని యాతనలకు గురి అవుతాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి దేహంలోంచి బయటికి రాగానే ఒక లోకంలోకి వెళ్తాడు. అక్కడ ఆ ఆత్మ పరిణితిని బట్టి అక్కడ తను ఒక గందరగోళానికి సృష్టి అవ్వటమో లేదా ఆనందకరంగా ఉండటమో ఏదో ఒక తన పరిణితిని బట్టి తను అక్కడ ఉండటం జరుగుతుందన్నమాట. అట్లానే ఆ లోకానికి వెళ్ళి అది దాటి వెళ్ళాలంటే అప్పుడు అక్కడ అతను ఒక నరకయాతన అనుభవిస్తాడు. దాన్నే నరకం అని అందరూ అనుకుంటూ ఉంటారనమాట. ఆ మనస్థితినే నరకం అనుకుంటాం, కానీ నిజంగా అక్కడ ఎటువంటి నరకము ఉండదన్నమాట.